హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సజ్జ వడలు చేయబోతున్నాము. సజ్జ బూరెలు కూడా అంటారు కదా, మేమైతే వడలు అంటాము. సజ్జ వడలు చేద్దాము. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సజ్జ పిండి, ఇది సజ్జలు పిండి పొడి చేసుకున్నాను. ఇది బెల్లం అండి. ఇది పావు కిలో సజ్జలకి కొంచెం పావు కిలో కన్నా తక్కువ బెల్లము, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి ఇట్లా తురుముకోండి. ఎలాచీ పౌడర్ కొంచెం. ఇప్పుడు పిండి బెల్లము కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకొని పిండి కలుపుకుందాము. ఇలా బెల్లము ఇట్లా ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే కరిగిపోతుందండి. అంటే కొంచెం ఇసుక అలా ఉంటుంది అనేసి అందుకోసము. బెల్లం ఇలా కరిగించుకుందాము. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఇలా వడకట్టుకుందాము. ఏదైనా కొంచెం నలకలు అలా ఉన్న పుల్లలు ఏదైనా ఉంటాయి కదా, అందుకోసమని ఇట్లా చూడండి. ఇలా పిండి పోసుకుంటున్నాను ఒక ప్లేట్లో. తర్వాత ఇలాచీ పౌడరు కొంచెం, కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా అది. ఇలా అంతా కలిపేసుకున్నాము. కలిపిన తర్వాత ఇవి కొంచెం బెల్లం వాటరు తయారు చేసుకున్నాం కదా, ఇది కొంచెం ఇలా కలుపుకుంటూ చేద్దాము. కొంచెము వాటర్ వేడిగా ఉందండి, అందుకే గరిటెతో కలిపెడుతున్నాను. బెల్లము సిరప్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, కొంచెం ఇలా నెయ్యి వేసుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి నెయ్యి వేసుకుని ఇట్లా కలిపి పెట్టేసుకున్నాము. ఒక స్పూన్ అండి, ఎక్కువ వేయలేదు, ఒక స్పూన్ వేసాను. ఓకే, ఇలా బాగుంటాయి, టేస్ట్ స్మెల్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలిపి పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. వెంటనే చేసేయచ్చండి, ఇదేమైనా నానే అవసరం ఏమి ఉండదు. చేసేది ఆయిల్ పెట్టానండి, హీట్ ఎక్కుతుంది చూడండి. ఇప్పుడు ఇలా కొంచెం తీసుకొని ఇలా చెయ్యండి. ఒక కవర్ మీద, క్లాత్ మీద ఏదైనా పెట్టుకోవచ్చు. కొంచెం ఇట్లా వాటర్ తీసుకొని కొంచెం ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇలా చేసుకొని ఇలా వేసుకున్నామండి. చూడండి, ఇలా చాలా ఈజీ అండి. ఇది హెల్త్ కూడా మంచిది కదా, సజ్జలు జొన్నలు అన్నీ మంచిది కదా, ఇలా చేసుకోవచ్చు. జొన్నలతో కూడా చేయొచ్చండి ఇలాగా. సన్న మంట మీద ఇలా కాల్చుకుందాము.
మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఇలా వేయించుకున్నాము. ఇలా చిన్నవి చేస్తే కూడా బాగుంటుందండి. చూశారు కదా, ఈ సజ్జ బూరెలండి, బాగుంటాయి. చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చేసుకొని తిని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.